తప్పు చేయకుండా నిందలు కానీ, బాధలు కానీ, అవమానాలు కానీ వస్తే సిలువ వైపు చూడు. నోరు మెదపండి, ప్రభు వైపు చూడు. ఆయన మార్గంలో నడిస్తే ఆయన మనల్ని దూషించొద్దండి, బదులు దూషించొద్దు. తిట్టే వాళ్ళని తిట్టద్దు, శ్రమ పెట్టేవారిని బెదిరించలేదంట. శ్రమ పెట్టినప్పుడు చివరికి కొట్టలేని వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? అంత చూస్తానుండు, మళ్ళీ వస్తాను, మా వాళ్ళని తీసుకొస్తాను అంటారు. వాళ్ళు ఏం చేయలేకపోతే బెదిరించలేదు. నేను తండ్రితో చెప్పి నేను ఏమైనా చెప్పొచ్చు కావాలంటే. ప్రభువు బెదిరిస్తాం. మనం చాలామంది చేసేది ఏముండదు, కానీ ఊరకే హుట్టుట్టి బెదిరింపులు. కానీ యేసయ్య మాటల్లో కానీ ఆయన ఎమోషన్స్ మారలేదండి అసలు. అది అలా ఉండగలుగుతున్నారు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు. అలా ఉన్న రోజు మనం ఈ లోకానికి ప్రభువుని చూపించగలుగుతాం. అలా ఉన్నప్పుడే ప్రభువు సిలువను మనం మోసేవారం అవుతాం.